నరులు చూడకపోయినా, నీ కుటుంబ సభ్యులు చూడకపోయినా ఆయన ప్రతిరోజు ఆయన చూచి నేను పరామర్శించేటువంటి దేవుడు. హల్లెలూయా. శాంతమ్మ గారు ఎలా ఉన్నారు? అయ్యా నేను ఎన్నెన్నో అర్జీవించిన వెనక్కి వెళ్ళిపోతాను, కానీ ఒక రోజు దేవుడు నీకు గొప్ప మేలు ధైర్యం తెలుసుకో. నేను మొన్న నీరసం అయిపోయాను. అయ్యా నేను బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎప్పుడు మన బలహీనతలో దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనల్ని బలపరుస్తాడు. జీవం అనుగ్రహించేటువంటి వాడు, పునరుద్ధారణ శక్తిని, ధైర్యము ఇవ్వగలిగినటువంటి వాడు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనంలో కూడా దావీదు ఒక మాట్లాడాడు. ఏమంటాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడంటే యెహోవా నాకు వెలుగు. ఎవరంట వెలుగు? చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో ఉన్నప్పుడు ఏమో ఉదయించిందట. మనం కూడా పిరికి వారం అయిపోతే కాదు, ధైర్యం తెచ్చుకున్నప్పుడు దావీదు మహారాజు అంటాడు, అయ్యా నేను గాఢాంధకారపు లోయలోనే సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో, శ్రమలో, క్షోభంలో నేను ప్రయాణం చేసినా నీవు నాకు ఎలా ఉన్నావట? యెహోవా నాకు వెలుగాయే. ఎవరంట వెలుగు? దేవుడే మనకు వెలుగు. దావీదుకున్న వెలుగు ఆయనే, ఇప్పుడు మనం కూడా ఆయనే. ఎంత గొప్పదైనటువంటి దావీదు మహారాజుకున్న దేవుడు ఏదైనా మనకు వెలుగుగా ఉన్నాడంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత సంతోషం, ఎంత సమాధానం. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరున్నారు మనకి తోడుగా? దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడంటే యెహోవాయే నాకు వెలుగును రక్షణను ఇవ్వడు. వెలుగుడే రక్షణ. మనకు కూడా ఆయనే రక్షణ. అరచేతులు ఆయన మనం చెప్పుకొని